రాజమండ్రిలో విషం తాగి అనొచ్చు, పాలు తాగి అని కూడా మనం అనలేం. ఎందుకంటే ఆ పాలలో కాలకోట విషం లాంటి డిటర్జెంట్లు, ఫార్మాలిన్, ఈ నీళ్ళే కాదండి, ఆ నీళ్లు కూడా ఏదో మామూలు నీళ్లు, ఏదో మనం మినరల్ వాటర్ తాగుతాం, ఎక్కడ నీళ్లు కలిపారో కూడా తెలియదు. ఆ నీళ్లు కూడా విషం లాంటివే. ఆ నీళ్లు, డిటర్జెంట్లు, ఫార్మాలిన్, స్టార్చ్, మనం బట్టలకు పెడతాం చూడండి పౌడర్ తెచ్చి స్టార్చ్, ఆ స్టార్చ్లు, ఇలా ఎన్నో రకరకాల అందులో కలుపుతూ ఉంటారన్నమాట. రీసెంట్గా మనం గుజరాత్లో కూడా తెలుసాం, ద గ్రేట్ అమూల్ పుట్టిన, అలా అక్కడే గుజరాత్లోనే 300 లీటర్ల పాలు, ఒరిజినల్ పాలు తెచ్చి దాన్ని 1800 లీటర్లు చేశారంటండి. ఊహించుకోండి, ఎన్ని రెట్లు, 6 రెట్లు పెంచుతున్నారనమాట. ఇప్పుడు రాజమహేంద్రవరం అంటే ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్కి అడ్డా, అదేవిధంగా శ్వేత రెవల్యూషన్కి, పాల సరఫరాలో ఒక అద్భుతమైన స్థానం రాజమండ్రికి ఉంది. అంతకుముందున్న ఈస్టు వెస్ట్ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల మధ్యలో రాజమండ్రి ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఈ దారుణం చూడండి, 4 మరణించడం, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి 4 మరణించడం, ఇంకొక 4 వెంటిలేటర్ల మీద ఉండడం, ఇంకో 9 మంది దాకా చికిత్స. మరి ఏం చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది? ఇంతటి దారుణమైన సంఘటన వచ్చేవరకే. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది రాజమండ్రికే పరిమితం కాదండి, ఎంటైర్ కంట్రీకే పరిమితం. చాలా దారుణాతి దారుణం జరిగిపోతుంది. మనం తాగే పాలు టాప్ మోస్ట్ బ్రాండ్లు, ఏ పేరైనా చూడండి, ఆ టాప్ మోస్ట్ బ్రాండ్లను మనం అసలు నమ్మే పరిస్థితి ఇక్కడ లేదు. వాళ్ళు స్టాండర్డ్స్ ఎవరు చెక్ చేస్తున్నారు? FSSAI అని ఉంటుంది, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అది చెక్ చేస్తుందా? వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు అయిపోయింది. యూరియా పాలు, దాంట్లో ప్రిజర్వేషన్ ఎక్కువ కాలం నిల్వ ఉండేటట్లు, అది ఏంటంటే వెంటనే కార్డింగ్లో అంటే పెరుగు కింద కన్వర్ట్ అవ్వకుండా ఆపడానికి ఫార్మాలిన్ అంటే ద్రవాలు కలుపుతారు, ప్రిజర్వేటివ్, చాలా డేంజరస్ కెమికల్స్ అండి. వీటి వల్ల మనకు వచ్చే వ్యాధులు ఇదిగోండి రాజమండ్రిలో వచ్చినట్టు కిడ్నీలు వెంటనే డ్యామేజ్ అవ్వడమే కాదు, లాంగ్ టర్మ్లో డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు అవి ఎక్కువ కలిపినట్టున్నారు, వెంటనే డ్యామేజ్ అయిపోయి చనిపోయారు. కానీ ఒక చిన్న కలిపితే మనకు తెలియదు, కానీ మన కిడ్నీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎంటైర్ డ్యామేజ్ అయిపోతుంది. కిడ్నీ డ్యామేజ్లు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే పెద్ద పేగులు, చిన్న పేగులు నాశనం అవ్వడం, తర్వాత క్యాన్సర్స్, చాలా డేంజరస్ క్యాన్సర్స్. అసలు ఎందుకు క్యాన్సర్స్ వస్తున్నాయి, ఏం జరుగుతుంది తెలియని పరిస్థితి. ఆ రాజమండ్రి పరిసర ప్రాంతాలే కాదండి, ఎక్కడైనా అదే దారుణమైన పరిస్థితి ఉంది. క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి? దారుణమైన పరిస్థితి. ఇదిగోండి విషం, మనం తాగే పాలు, మనం తాగే పెరుగు, తర్వాత మనం టీలు తాగుతాం చూడండి, అవి దారుణమైన విషం. ఈ టీ పొడే కెమికల్ పౌడర్, టీ పొడే కల్తీ, దాని తగ్గట్టు యూరియా పాలు, టీ స్టాల్ ఎన్నండి, ఎక్కడ సరఫరా లోపం లేకుండా ఇస్తూ ఉంటారు కెమికల్ పాలు, చాలా డేంజరస్ విడిపాలు. ఇవి డేంజర్లు. కాబట్టి క్యాన్సర్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, తర్వాత పేగులు, తర్వాత ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఫెయిల్యూర్స్, తర్వాత అంటే చిన్న వయసులోనే ఆడపిల్లలు పెద్ద మనుషులు అయిపోవడం, మెచ్యూర్డ్ అయిపోవడం, తర్వాత మగవాళ్ళు కూడా రొమ్ములు ఎదగడం, చాలా దారుణం అండి. మనం ఏం తాగుతున్నామో కూడా తెలియదు. ముఖ్యంగా ఈ కోస్తా ప్రాంతంలో అన్నం తిన్న తర్వాత పెరుగుతో తింటేనే ఒక సాంప్రదాయబద్ధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ పెరుగు విషం అయిపోయింది, ఏం చేయాలో తెలియడం లేదు. ఇప్పటికే జెన్జీ అంటే చెప్పుకుంటే ఈ తరం టీ తాగడానికి భయపడుతుందంట, టీలు మానేశారని తెలుస్తుంది. కాబట్టి చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ దాపురిస్తుంది. తర్వాత ఈ పాలల్లో ఎందుకు జరుపుతున్నారంటే, మనకి ఎప్పుడు ఒకటి ఉండేది, వేసవికాలం వచ్చేటప్పటికి మా గేదె పాలు ఇవ్వలేదండి, పాలు లేవండి అని చెప్పేవారు. ఇప్పుడు ఎవ్వరు అలా చెప్పడంలే. ఏం జరుగుతుందంటే పాలు చక్కగా తెచ్చిపోస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరైనా మీరు విడివిడిగా క్యానల్తో తెచ్చి మేము డైరీ మా గేదెల నుండి పోస్తున్నామంటే వాళ్ళతో పోయించుకోకండి. ఒక ట్రస్టెడ్ బ్రాండ్ పాలే కొనండి. ఆ బ్రాండ్ కూడా మీరు నమ్మలేకపోతే చక్కగా టెస్ట్ చేయండి. అందులో వాటర్ టెస్ట్ అన్నట్టు ఉంటుంది. వాటర్ టెస్ట్ అంటే ఏమీ లేదండి, 2 పాల బిందువులు తీసుకొని 2 నీళ్లు చుక్కలు దాని మీద వేస్తే, అంటే 2 నీళ్లు చుక్కలు ఒక సమతలం ఇలా వాలుగా ఉన్న ఒక నాపరాయి మీద మంచి సమతలం మీద వేస్తే, ఆ వాటర్ దాని మీద 2 పాల చుక్కలు వేయండి. ఆ 2 పాల చుక్కలు కిందకి వైట్ దారతో స్లోగా ప్రవహించింది అనుకోండి పాలు, అది చిక్కటి పాలు అనమాట, మంచి ఒరిజినల్ పాలు. లేదా అవి వాటర్ ఎక్కువ కలిపేశారనమాట అందులో అర్థం. ఆ వాటర్ కూడా మనకి మినరల్ వాటర్, ఏ విషం వాటరో, ఏ చేతులు కాళ్ళు కడుక్కున్న వాటరో, కాబట్టి ఆ వాటర్ అంటాం కానీ అది కూడా విషమే. చాలా జాగ్రత్తగా ఉండండి, అదొకటి. తర్వాత అందులో స్టార్చ్ కలిపితే, అంటే స్టార్చ్ మనం బట్టలు పెట్టుకునే స్టార్చ్ కలిపారనుకోండి, అది చాలా దారుణం అనమాట. ఏమవుతామో కూడా తెలియదు అనమాట. అది ఆ స్టార్చ్ కలిపారో లేదో తెలియడానికి ఏంటంటే, మీరు ఆ స్టార్చ్లో అయోడిన్ 2 సుక్కలు కలిపి, మెడికల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుందండి అయోడిన్ అంటే, అయోడిన్ 2 పాల చుక్కలు కలిసి షేక్ చేయండి. షేక్
షేక్ చేసిన తర్వాత ఒక లిట్మస్ పేపర్ కూడా మెడికల్ షాప్ నుంచి తెచ్చుకోవచ్చు. ఆ లిట్మస్ పేపర్ పెడితే అది బ్లూ కలర్ అయింది అనుకోండి, స్టార్చ్ కలిపినట్టు. ఇది రెండో విధంగా. ఇక మూడోది ఏంటంటే డిటర్జెంట్లు కలుపుతున్నారండి, చాలా డేంజరు. ఈ డిటర్జెంట్ అంటే మనం బట్టలు ఉతికే డిటర్జెంట్లు ఏది సోపులు, రిన్ సోపులు, లేకపోతే ఏ సర్ఫ్లో తెలిసి కలుపుతారు. మరి డిటర్జెంట్ కలిపారని ఎలా తెలుస్తుంది అంటే ఒక చిన్న బాటిల్లో ఏం చేస్తారంటే ఒక 5-6 మిల్లీ కొంచెం పాలు పోయండి, తర్వాత కొంచెం నీళ్లు పోయండి, దాన్ని వెంటనే ఇలా చిలకరించండి, షేక్ చేయండి. చేస్తే పైకి ఫోమ్ వచ్చింది అనుకోండి, అంటే తెలుసు కదా డిటర్జెంట్ కొన్ని నీళ్ళు పోసి ఇలా వస్తే పైన బుడగలు వస్తాయి, పైన ఫోమ్ వస్తుంది అనమాట. ఆ విధంగా వచ్చింది అనుకోండి, అది డిటర్జెంట్ కలిపినట్టు. వెంటనే కంప్లైంట్ చేయండి. ఆ ట్రస్టెడ్ బ్రాండ్ కూడా మీరు చెక్ చేయండి, ఏమీ కాదు. తర్వాత ఎప్పుడైనా మీరు పాలు కాస్తే పైన మేగడ రావాల్సిన దానికంటే ఎక్కువ కలిసింది అనుకోండి, అందులో వెజిటేబుల్ ఆయిల్ కలిసినట్టు, చాలా డేంజరస్ ఏయో కెమికల్స్ కలిపినట్టు అనమాట ఫ్యాట్ కోసం. అది కూడా డేంజరే, అది కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు ఏదో తెల్లగా. తర్వాత పాలు కాసేసిన తర్వాత ఎల్లో కలర్ వచ్చినా మీకు తేడాయే, అదొకటి మీరు చూడాలి. తర్వాత ఈ విధంగా ఏంటంటే డిటర్జెంట్లు కలిపారా, యూరియా కలిపారనుకోండి, యూరియా కలిపితే అది కూడా టెస్ట్ చేసుకోవచ్చు, అది కూడా చాలా డేంజర్. యూరియా, డిటర్జెంట్ ఇవన్నీ మీరు ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి ఏ డౌట్ వచ్చినా ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి, పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళకి ఫుడ్ యాక్ట్ ఉంది, కేసు పెడతారు ముందు. ఫుడ్ సేఫ్టీ వాళ్ళందరూ తెచ్చుకుని ఒకసారి చెక్ చేస్తారు. ఇదేంటంటే ట్రస్టెడ్ బ్రాండ్. ఏ బ్రాండ్ని మీరు నమ్మొద్దు. బయట వాళ్ళ దగ్గర పాలు కొనకండి, ట్రస్టెడ్ బ్రాండే కొనండి. బయట వాళ్ళు కూడా దారుణాలు చేస్తారు. మా నువ్వు గేదె దగ్గరికి వెళ్ళి చూసావు అంటే డైరీ నుంచి తెచ్చుకో, 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తాగండి, అదైనా పర్వాలేదు. కానీ పొరపాటును కూడా వాళ్ళు పోసుకోకుండా మొత్తం అంతా అదే చేస్తున్నారు. టీ షాపుల్లో టీలు తాగే పరిస్థితిని తెచ్చుకోవచ్చు. మ్యాక్సిమం ఇంట్లోనే టీలు తాగండి, చాలా డేంజరస్లో ఉన్నాయి. ఇది పాలు కాదు, కాలకోట విషయాలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ డేంజరస్ సిచ్యువేషన్ ఉంది. ఒక రకంగా ఇది అణుబాంబు లాంటిదే. భారతీయుల మీద పాకిస్తాన్, చైనా, నేను వార్ ఎక్స్పర్ట్గా చెప్తూ ఉంటానన్నమాట, అణుయుద్ధం పొంచి ఉందని. కానీ పాల యుద్ధం ఆల్రెడీ భారతదేశాన్ని క్యాన్సర్ క్యాపిటల్గా చేసేసింది, డయాబెటీస్ క్యాపిటల్గా చేసింది, లంగ్స్కి డయాలిసిస్లు ప్రాబ్లం. ఎందుకు అంటే మనం తాగే ప్రతిరోజు పాలు కదండి, అది ఒక విషయం తాగేస్తున్నాం, చాలా డేంజరస్. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వడం కాదండి, పంజాబ్ నుంచి ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో దారుణమంట. ఇప్పుడు నేషనల్ న్యూట్రిషనల్ సర్వే అని 2011లో ఇంకా దారుణాలు బయటపెట్టింది. ఇప్పుడు FSSAI అనేది ఎన్ని శాంపిల్స్ శాంపిల్ కలెక్ట్ చేయడమే చాలా తక్కువ. మన ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏదో జాబ్ కోసం కలెక్ట్ చేస్తారు, అందులో అన్ని శాంపిల్స్ ఫెయిల్ అవుతున్నాయి. 50% వరకే వాటర్ కలుస్తుంది, 8% పాల్లో డిటర్జెంట్లు కలుస్తున్నాయని తెలుస్తుంది, ఒక 10-15% పాల్లో యూరియా కలుస్తుందని తెలుస్తుంది. అసలు భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారు అంటారు, అది కూడా తప్పేనండి. ఇందులో 20-25% పాలు కెమికల్ పాలు అనమాట. అంటే మనం ఇంకా ఫస్ట్ ర్యాంక్ రాలేదా, వైట్ రెవల్యూషన్ సక్సెస్ అవ్వలేదా అని కూడా మనం చెప్పవచ్చు అనమాట. ఏదేమైనా ఫుడ్ సేఫ్టీ అథారిటీని రిఫార్మ్ చేయాలి, వాళ్ళు రిక్రూట్మెంట్ చేయాలి, వాళ్ళ కరప్షన్ నిరోధించాలి, చాలా దారుణమైన యాక్ట్లు పెట్టాలి. పాలలో కల్తీ కలిసిందంటే అది పురుగు మందులు కలిసినట్టే. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, యూరియాని తగ్గించండి, పంట పొలాలకి మనం క్యాన్సర్ అయిపోతుంది, క్యాన్సర్ మయమైపోతుంది. మరి ఈ యూరియా తెచ్చి పాలలో కలిపి డైరెక్ట్గా మానవులకి ఇస్తున్నారు, ఇప్పుడే మానాలి. చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడు పంజాబు, ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన ఈ రాజమండ్రి, ఉభయ గోదావరి ప్రాంతాలు, తంజావూరు ప్రాంతాలు ఇవేంటంటే క్యాన్సర్ క్యాపిటల్గా మారిపోయినాయి. ఒకప్పుడు బసవతారకం హాస్పిటల్ ఒకటే ఉండేది, ఇప్పుడు హైదరాబాద్లో ఒక 20-30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇంకా దారుణం, వందలాది క్యాన్సర్ హాస్పిటల్ వచ్చినా మనుషులకు సరిపోతలేదు. హైదరాబాద్లో పరిస్థితి అది. విజయవాడ, వైజాగ్ నిండా క్యాన్సర్ హాస్పిటల్ వచ్చినా సరిపోతలే. ఒక స్త్రీకి ఎప్పుడు సిగరెట్టు తాగకుండా పల్లెటూరులో చక్కని వాతావరణంలో బతికే వాళ్ళకి, పొల్యూషన్ కూడా లేని వాళ్ళకి క్యాన్సర్ ఎందుకు వస్తుంది? బికాజ్ ఆఫ్ ఇదండి పాలు వల్లే అని చెప్పొచ్చు. పొయ్య అనేది ఇప్పుడు గ్యాస్లు ఆల్మోస్ట్ వచ్చినాయి, ఇప్పుడు పాల వల్లే వస్తుంది. ఇది గవర్నమెంట్లు దీని మీద చూడకపోతే మిలియన్స్, క్రోర్స్ ఆఫ్ ది పీపుల్ ఆర్ సఫరింగ్ అనమాట. చాలా డేంజరస్ పొజిషన్లో ఉండే కల్తీ చాలా దారుణమైన పొజిషన్. ఈ పాలు కల్తీ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దారుణమైన పరిస్థితిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విషయంలో చాలా కూలంకషంగా చర్చించి కూలంకషంగా స్టెప్స్ తీసుకుంటే భారతదేశంలో కూడా ఈ స్టెప్స్ మిగిలిన ప్రభుత్వాలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది.